హలో అండి. చాలామంది పేరెంట్స్ తమ పిల్లలకి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ లేదని కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. మీ పిల్లల స్టడీ రూమ్లో కానీ స్టడీ టేబుల్ మీద కానీ నేను చెప్పే 5 ముక్కలు పెట్టారంటే డెఫినెట్గా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అలాగే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా బాగా చదువుతారు. ఆ ముక్కలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే బ్యాంబూ ప్లాంట్. బ్యాంబూ ప్లాంట్ అనేది ఎయిర్ని ప్యూరిఫై చేస్తుందండి. ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది, అలాగే మన మైండ్ని కామ్ చేసి కాన్సన్ట్రేషన్ అనేది పెంచుతుంది. సో మైండ్ ఎప్పుడైతే కామ్ అవుతుందో, స్ట్రెస్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో, సో ఆటోమేటిక్గా పిల్లలకి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది, బాగా చదువుతారు. ఈ మొక్కని స్టడీ టేబుల్ మీద కానీ లేకపోతే స్టడీ రూమ్లో కానీ పెట్టడం వల్ల బాగా యూజ్ ఉంటుంది. తర్వాత జాస్మిన్ ప్లాంట్. జాస్మిన్ ప్లాంట్ మల్లె మొక్క. ఇది ఈ ప్లాంట్ నుంచి వచ్చే ఆరోమా వల్ల మైండ్ అనేది కామ్ అవుతుంది, అలాగే స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. సో స్ట్రెస్ తగ్గడం వల్ల, మైండ్ కామ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఈ మొక్కని మనం స్టడీ టేబుల్ మీద కానీ స్టడీ రూమ్లో కానీ పెట్టడం వల్ల పిల్లలకి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది, బాగా చదువుతారు. ఇంకొకటి థర్డ్ వన్ ఏంటంటే కార్డిలైన్ ఫ్రూటికోసా. ఓకే, ఈ ప్లాంట్ అనేది లక్కీ ప్లాంట్ అని కూడా అంటారండి. లీవ్స్ అనేది రెడ్ కలర్లో ఉంటాయి అండ్ గ్రీన్ స్ట్రైప్స్ అనేది ఉంటాయి లీవ్స్ మీద. లీవ్స్ రెడ్ కలర్లో ఉంటాయి, దాని మీద గ్రీన్ కలర్ స్ట్రైప్స్ ఉంటాయి లీవ్స్ మీద. ఓకేనా, ఇది చిల్డ్రన్ స్టడీ టేబుల్ మీద కానీ లేకపోతే స్టడీ రూమ్లో కానీ పెట్టడం వల్ల పిల్లలకి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఇది ఎయిర్ని కూడా ప్యూరిఫై చేస్తుంది అండ్ మైండ్ని కూడా కామ్ చేస్తుందండి. మైండ్ని కామ్ చేస్తుంది, ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది, అలాగే స్ట్రెస్ని తగ్గిస్తుంది. సో ఆటోమేటిక్గా పిల్లలకి కాన్సన్ట్రేషన్ అనేది పెరిగి బాగా చదువుకుంటారు. ఈ ప్లాంట్ని టేబుల్ మీద, స్టడీ టేబుల్ మీద కానీ స్టడీ రూమ్లో కానీ పెట్టడం వల్ల బాగా యూజ్ ఉంటుంది. తరువాత ఆర్కిడ్ ప్లాంట్. ఈ ప్లాంట్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, లేకపోతే స్టడీ రూమ్లో పెట్టచ్చు. ఈ మొక్క అనేది పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందండి. మనకి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, అలాగే కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది. సో పాజిటివ్ ఎనర్జీ అలాగే కాన్సన్ట్రేషన్ని పెంచడం వల్ల పిల్లలు ఆటోమేటిక్గా బాగా చదువుతారు. తర్వాత పీస్ లిల్లీ ప్లాంట్. పీస్ లిల్లీ ప్లాంట్ ఏం చేస్తుందంటే ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది, మన మైండ్ని కామ్ చేస్తుంది, అలాగే స్ట్రెస్ని తగ్గిస్తుంది. సో మైండ్ కామ్ అయ్యి స్ట్రెస్ తగ్గడం వల్ల కాన్సన్ట్రేషన్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందండి స్టడీస్ మీద. సో మైండ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి, ఫుల్ కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద పెట్టి చదువుతారు. సో వాళ్ళ మైండ్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఈ ప్లాంట్ కాన్సన్ట్రేషన్ పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. స్టడీ టేబుల్ మీద కానీ స్టడీ రూమ్లో కానీ పెట్టుకోవచ్చు ఈ ప్లాంట్ని. సో విన్నారు కదండి ఈ 5 ప్లాంట్స్. ఫస్ట్ బ్యాంబూ ప్లాంట్, జాస్మిన్ ప్లాంట్, కార్డిలైన్ ఫ్రూటికోసా, ఆర్కిడ్ ప్లాంట్ అండ్ పీస్ లిల్లీ ప్లాంట్. ఈ 5 ప్లాంట్స్ కానీ పెట్టుకున్నారంటే పిల్లలకి బాగా కాన్సన్ట్రేషన్ పెరిగి అలాగే బాగా చదువుతారు. ఎక్కడ పెట్టుకోవాలంటే మెయిన్ స్టడీ రూమ్లో కానీ లేకపోతే స్టడీ టేబుల్ మీద పెట్టడం వల్ల వాళ్ళకి మైండ్ కామ్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, అలాగే దీనివల్ల కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది, మైండ్ డైవర్ట్ అవ్వకుండా వేరే విషయాలకి. సో స్టడీస్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుతారు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.